ఏడికోదాం ఐడియా. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఇంతసేపు ఆలోచించినాక మేము 2 ఐడియాలకు వచ్చినాం. ఏంటంటే అది సాలార్జంగ్ మ్యూజియం, ఇంకోటి ఏమో నెహ్రూ జువాలజికల్ పార్క్. సాలార్జంగ్ మ్యూజియంకి అయితే పోతలేదు, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అనమాట, ఈరోజు క్లోజ్ ఉంటుంది. సో ఇప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్ పోతున్నాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోయాం. సో లెట్స్ గో. ఇప్పుడైతే జూ పార్క్ అయితే వచ్చేసినాం. ఇదేం జూ పార్క్ రా? నెహ్రూ, అదే ఒకటే జూ పార్క్ ఉంది హైదరాబాద్, నెహ్రూ జూ పార్క్ అట. సో ఇంత మందరు చూడండి, ఫుల్ మందరు. సో లేట్ లేకుండా లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూద్దాం. టికెట్ అయితే 100 రూపీస్ అంట. సో 100 రూపీస్ ఈ హెల్మెట్లు పెట్టినాక మళ్ళీ లాకర్లో పెట్టాలంట. నెహ్రూ జువాలజికల్ పార్క్. సో చూద్దాం లోపల ఎట్లుందో. ఫుల్ రష్ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ ఎవరు మొత్తం. నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు తోలుకొచ్చాను మా స్కూల్ నుంచి. ఇప్పుడైతే లాకర్లో అయితే ఇచ్చేసినాం. సో ఒక్క హెల్మెట్ కి 20 రూపీస్ తీసుకున్నాడు. 40 రూపీస్. సో చూడండి, ఇగో ఇవి ఇచ్చిండు 2 హెల్మెట్లకి. ఇగో గాయస్ చూడండి ఎంతమంది రష్ రోడ్. ఇదే గేట్ తీసుకోవాలి. సో గాయస్ ఇప్పుడైతే టికెట్ అయితే మర్చిపోయి లోపలికి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ బయటికి వస్తున్నాం. సో అలా టికెట్ అడిగితే ఏమన్నా టికెట్ ఏందబ్బా అని అనుకుంటున్నాం మేము. సో ఇప్పుడైతే పోయి టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా పులి, ఏనుగు, రైనోసర్ అన్నీ ఉన్నాయి గాయస్. శాతగాని కొడుకులు అయితే ఫస్ట్ ఆ మ్యాప్ చూసుకుందాం. చూడండి గాయస్, స్కూల్లో అయితే వచ్చిర్రు, మంచిగా కూర్చొని తింటున్నాడా. గాయస్ ఇల్లు అయితే ప్రిజర్వ్ చేసి పెట్టిర్రు. మొసళ్ళని ఏదో హిమాలయన్ బ్లాక్ పియర్ అంట, అన్ని ప్రిజర్వ్ చేసి పెట్టిర్రు. చూడండి బాబా చుడుకుది అయితే గాయస్. సో గాయస్ ఇది చిన్నపిల్లల దాంట్లోకి వచ్చినాం మేము. సో ఇలా మొత్తం 3D ఉన్నాయి, రియల్వి లేవు. ఓ 3D లాగా కనబడుతుంది. ఇలా ఎలిఫెంట్ కనబడుతుందా గాయస్. ఇగో ఎలిఫెంట్ ఇలా ఏమో ఉంది, దున్నపోతా ఏదో ఉంది. చూడండి ఇక్కడ గడ్డితోటి మొత్తం జిరాఫీ మొత్తం ఎనిమల్స్ లాగా వేసి మొత్తం. సో గాయస్ ఇడైతే మొసళ్ళు అవుతున్నాయి. సో చూద్దాము. ఇగోరా ఒక ఉంది గాయస్, ఒకటి రియల్ కాదు, ఉన్నాయి ఆడ. సో గాయస్ వీడికి మంచిగా కనబడుతుంది చూడండి. 3 ఉన్నాయి మొత్తం, 1 2 3 ఉన్నాయి. సో గాయస్ ఇప్పుడు ఇలా మంచిగా హాయిగా కూర్చొని గిట మొత్తం పార్క్ని అయితే చూడవచ్చు. సో గాయస్ ఇట్లా మీరు కార్లలో దాంట్లో తిరగాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలంట దాని గిట. సో ఎంతనో అది మాకు తెలియదు, ఫస్ట్ టికెట్ తీసుకోవాలంట. సో గాయస్ ఇక్కడ బోర్డు ఉంది, ఇదేందో ఇవన్నీ ఉంటాయంట. చింపాంజీ, పులి, లయను, చింపాంజీ, టైగర్, లయన్ అవన్నీ ఉన్నాయి. సో గాయస్ ఇదేందో మనుబోతు అంట. సో ఇగో చూడండి మనుబోతు తింటుంది మంచిగా. సో గాయస్ దీని విషయం మనీ ఆడైతే క్యామెల్ అంటే ఇది క్యామెల్. ఇది ఏంద్రా ఇది క్యామెలా? క్యామెల్ గాయస్ ఇది మన్నుబోతు అండి, ఇది మన్నుబోతు. నాకు తెలియదు అది ఏందో. నాకు తెలిసింది జింకలు, గుర్రాలు, జిరాఫీలు అంతే. అది చూసి ఫేక్ దానిలాగా నవ్వుతుంది చూడండి మంచిగా. తినడు మనీ అలాగే ఎప్పుడు పడితే అప్పుడు, మామూలు లేదు. వావ్ నైస్. మణిపూర్ జింక, మణిపూర్ ఇండియా జింక అంట. చూడండి మంచిగా కూర్చున్నాయి. ఇవే జింక ఇంకా బాగానే ఉన్నాయి. ఇక్కడ జింకలు కృష్ణ జింక అంట. కొష కొమ్ములు ఉన్నాయి దాంట్లోకి, తెల్లగా ఉంది. మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసి మొత్తం వాసన వస్తుంది. సో ఇంకో దాంట్లోకి అయితే మస్తుగా ఉన్నాయి, పోతుంటే వస్తూనే ఉన్నాయి గాయస్. సాంబార్ డియర్ అంట, సాంబార్ పప్పు డియర్.
రుసా యూనిక్ కలర్ అంట. ఏందో ఇది మనకి ఏందో ఏమో ఇక మొత్తం దాని క్యాప్చర్ అది ఎట్లా తింటుంది ఏదది ఇక తింటూనే ఉంటాయి మేకల్లాగా. చూడండి, నో లిటర్, నో షౌటింగ్, నో ఫీడింగ్ అంట. 5 up to 2 నుంచి 5,000 వరకు 6 months వరకు జైలు శిక్ష. వావ్. చూడండి, ఆస్ట్రిచ్ మామూలు పెద్దలు లేవు, మన వేసుకోపోతాయి పోతాయి. నాకన్నా పెద్ద ఉన్నాయి అవైతే. చూడండి గాయస్, వాయ్ అబ్బా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ గో ఎంత పెద్దయో, మనకన్నా హైట్ ఉంది అది ఈజీగా. రాయి లెక్కనే ఉన్నది, ఇక్కడ తిరుగుతానే తింటూనే ఉంది అది, నువ్వు తింటుంది గాయస్. ఇక్కడ తిరుగుతాయి రాయి. చూడండి, చూస్తుంటే అర్థమవుతుంది కదా, నున్నగా రాయి లెక్క ఉన్నది. రైనోసర్ ఎలిఫెంట్ అని అడుగుతుంది మమ్మల్ని, మేమేం చెప్పాలి? ఎలిఫెంట్ అన్నాం. జిరాఫీ పోపోటమస్ అంట. సో ఇగో సేమ్ ఇలాగనే ఉన్నాయి. చలి పెడుతుందని లేసలేవా, ఇంత వండుకుందా దాన్నే అంటున్నాం మేము, కానీ ఇంటనే అది వేస్ట్. అది ఉందా పీకిందారా? చచ్చిపోయావో, ఊపిరి తీసుకుంది కనబడుతుంది మాకు, మీకు దీంట్లో కనబడతలేదు. సో ఇక్కడ ఏమంటుండే అంటే రాయితోడు కొడతాడంట, జైల్లో నొక్కుతారు. నేను ఇది లిప్పాడ్ చూడండి, మంచిగా వండుకుంది దాని మీద, కనబడతలేదు, జాలి లేచి ఇగో కనబడుతున్నాను కూడా, ఇగో మంచిగా వండుకుంది. వావ్, నైస్. మంచిగా అన్నీ వండుకున్నాం, పండుకునే టైంకి వచ్చినాం గాయస్. 100-200 పెట్టి వచ్చినాం, ఒక్కడు వస్తలేవు. లాయన్ బక్కగా అయినాయి గాయస్ మొత్తం, బుక్కలు కనబడుతున్నాయి దాంట్లో. చూడండి, టైగర్ చూడండి ఎంత దగ్గరకు వచ్చినాం, మంచిగా దగ్గరకు వచ్చింది గాయస్. ఇది చూడండి గాయస్, ఇది ఎంత మంచిగా కనబడుతుంది, కొరుకుతుంది భయం బయటికి రావాలని. ఇది అయిపోయింది అది ఎలిఫెంట్. ఇది అయిపోయింది. గ్రే ఫాక్స్ అంట, గ్రే ఫాక్స్ అక్కడిక్కడ ఇక్కడనే వస్తున్నాం మళ్ళా. తొడేల్ అదో అన్నీ తొడేలు. ఇప్పుడు అది చూపెట్టినా గ్రే ఫాక్స్ అంట. గాయస్ ఇదైతే హైనా అంట, హైనా తెలిసే ఉంటుంది మీకు, మంచిగా వండింది. సో గాయస్ ఇగో దీన్ని ఏమంటారు, జింక. ఇది మంచిగా దగ్గరకు వచ్చింది, చూస్తుంది ఏమైనా ఇస్తారా. జింకల గ్రూప్ ఎలిఫెంట్స్ కనవాలి. అవురా, ఎలిఫెంట్స్ అని లోపలనే ఉంటాయి. ఎంతమంది ఎందుకు అది చూపి, ఎంతమంది ఉంటారా గాయస్? ఎంతమంది ఉన్నాడా? పొద్దుగా లేచాము, ఆకలి అవుతుంది, అందరు తింటారు, మనం చూస్తున్నాం. మేమైతే టిఫిన్ గిట్ట తినలేదు, టిఫిన్ తిన్నాం, చాయ్ అయినాం, టిఫిన్ తిన్నాం, వచ్చినాం. కానీ అక్కడిక్కడ తిరిగే వరకు అరిగిపోయింది, ఉత్తేనే అరిగిపోయింది. వావ్, అన్నీ ఒకటేలాగా పోతున్నాయి గాయస్ అయితే. అన్నీ ఒకటే. సో చూడండి గాయస్, బటర్ఫ్లై గురించి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇక్కడ. గాయస్ ఇదేందో కోతిలాగానే ఉంది, దీని పేరు గెలకాలా. సో గాయస్ సైకిల్ అయితే 200 అంట 1 hour. గాయస్ ఇప్పుడే అయితే ఆకలి అవుతుంది, టోకెన్ తీసుకున్నాం. చికెన్ నూడిల్స్ వచ్చేసి 140 అంట, ఓన్లీ 40 ప్లేట్కి 140. సో గాయస్ ఇది అయితే చికెన్ నూడిల్స్, ఏం బాగాలేదు, టేస్ట్ అయితే ఏం బాగాలేదు, సప్పగా ఉంది, సప్పగా. ఫ్లేవర్ ఏ కలకత్తా మేరకున్నాయి. ఏ ఫ్లేవర్ అది? కలకత్తా ఐస్ వేసిండు, గల్లగా ఫ్లేవర్ పోసి ఇచ్చిండు అంతే. అది ఎక్కుతుడు నాదిగో, నా మ్యాంగో. నా లొకేషన్ బాగుంది గాయస్. ఇక్కడ
చికెన్ నూడిల్స్ అయితే తిన్నాము. గలీజ్ ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే కూడా దానివల్ల మీరు ఉత్తి అన్నం తింటే సప్ప అట్లా. సో గాయస్ ఈ స్నేక్స్ టికెట్ అయితే తీసుకోవాలంట 20 రూపాయలు. సో గాయస్ వచ్చేసాం స్నేక్ జోన్కి. ఇవన్నీ రకాలు ఉన్నాయి, కోబ్రా ఇవన్నీ ఉన్నాయి. సో లోపలికైతే పోయి చూద్దాం. ఉసుకలు వండి వరలాడుతాయి గాయస్. ఏదరా ఫస్ట్ స్నేక్ ఏదరా లాస్ట్ వండుకున్నాయి గాయస్. లాస్ట్ చుట్టుకొని వండుకున్నాయి. సో గాయస్ ఈ తొండల్లాగా ఉన్నాయి, పెద్ద తొండలు. ఏ అమ్మ నాకుతున్నది. 1 2 3 4 5 6 తొండలు చుట్టుకొని వండి అన్నీ భయపడుతున్నాయి. ఈ స్నేక్ పేరు వచ్చేసి పైథాన్ స్నేక్. ఇది పైథాన్ పైథాన్ అంట, బ్లాక్ పైథాన్. ఆడుంది స్నేక్ అయితే. వైట్ చూడండి ఫిట్ వైపర్ బ్రుసెల్స్ వైపర్ అంట. చూడండి ఇది కూడా చెట్టు మీద కట్టింది. చెక్కింగ్ చెట్టు పైన నాగుపాము. కింగ్ కోబ్రా అంట. కింగ్ కోబ్రా ఏడు కనబడుతుంది. ఏడురా ఉంటుంది డబ్బాల. బ్లాక్ కనబడుతుంది. చూడండి గాయస్ ఇక్కడ కార్న్ ఇవన్నీ ఈడున్నాయి. ఇవన్నీ గడ్డిగా మంచిగా వండి చల్లకి. చూడండి తీగలాకు సన్నగా ఉంది గాయస్. ఇదే పాము సన్నగా ఉంది. సో గాయస్ లాంగ్ నోస్డ్ వెయిన్ స్నేక్ అంట. రమ్మని మీకు ఎగురుతుంది గాయస్. అది చెట్లలో పోతే కనబడనే కనబడదు. సో చూసి వాడి చెట్లకు మీకు ఇక్కడ జాగ్రత్త. కాసి ఇది ఇంకో టైప్ స్నేక్. సో ఇది చూడండి ఈడుంది, సన్న ఉంది. కనబడుతుంది కింద ఉన్నాయి చెట్టు చచ్చిపోయినట్టు ఉన్నాయి కానీ కదులుతున్నాయి కాదు. మెల్ల ఈవెంట్ ఇస్తున్నాయి మంచిగా. ఇండియన్ ర్యాట్ స్నేక్ అంట. ర్యాట్ స్నేక్ గోల్డెన్ కలర్ మంచిగా వండుకోండి. వండుకోండి. సో గాయ్స్ ఇది రెడ్ శాండ్ బో అంట. శాండ్లు ఉంటాయి కానీ కనబడదు. ఇది శాండ్ ఇలా కనబడదు గాయ్స్. తీసుకునే రెడ్ స్నేక్ అంట. కలుగుతుంది. ఇది ఫారెస్ట్ క్యాట్ స్నేక్ కదా. ఇది వాడింది ఫుల్ 4:52 to 5 అవుతుంది దగ్గర. మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకోవాలా. సపడాకి వెళ్ళిపోతున్నాం గాయస్. ఇప్పటికి తిరిగి నాకు తెలిసి 10 కిలోమీటర్లు తిరిగినట్టున్నామా. అక్కడ చుట్టూ అవన్నీ.
సో ఇప్పుడైతే వెళ్ళిపోయాం ఇంట్లోకి. కామెంట్ చేయండి. పక్క టిఫిన్ బాక్స్ తెచ్చుకొని ఇక్కడ ఫుడ్ ఏం బాగాలే అంతగానం సప్ప ఉంది మొత్తం. అయితే బయటికి వెళ్ళి అయితే తెచ్చుకొని మంచిగా లంచ్ చేసుకొని ఇక్కడ మంచి పార్కులు ఉన్నాయి. బయట మంచిగా కూర్చొని చేసుకోవచ్చు. చెప్పాలంటే కొంచెం మంచిగా అంటే కొంచెం టైం పాస్ అయ్యేదైనా తిరగాలన్నా 1 day స్పెండ్ చేయాలంటే మాత్రం బెస్ట్. ఇది గైస్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ చేస్తే మంచిగా మాకు కామెంట్ చేసి చెప్పండి ఎలాంటి వీడియోస్ చేయాలో, ఛాలెంజ్ చేయాలో, ఏం రెసిపీస్ చేయాలో. సో మరి వచ్చే మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ చదువుతాం గైస్ ఛానల్ వ్లాగ్లో కానీ ఏ వీడియోలోనైనా మళ్ళీ వెళ్దాం. సో అంటిల్ దెన్ టేక్